మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, తరచూ కొంతమందికి కన్ను అనేది అదురుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి కుడి కన్ను అదురుతూ ఉంటుంది, కొంతమందికి ఎడం కన్ను అదురుతూ ఉంటుంది. సో మరి ఏంటి రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఈ కన్ను అదరడంని శాస్త్రం ఏం చెప్తుంది సాధారణంగా? తప్పకుండా అబ్బా, కన్ను అదరడము అనేటువంటి దాని మీద మనం వీడియో చేయడము ఇదొక అదిరిపోయముచ్చట వాస్తవానికి కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా కన్ను అదరడము అంటే ముందుగా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉన్నా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అధికంగా మొబైల్ చూస్తూ ఉన్నా, నిద్ర అనేటువంటిది సరిగ్గా లేకున్నా కూడా ఫస్ట్ పాయింట్ ఇది తీసుకోవడం నేను చెప్పేటువంటి నా మొట్టమొదటి పాయింట్. రెండవది మీరు అన్నట్టుగా మరి ఎడమ కన్ను కుడి కన్ను లైక్ ఇవన్నీ ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఎందుకంటే కన్ను అదరడము పురుషులకు ఒక తీరుగా స్త్రీలకు ఒక తీరుగా కూడా చెప్పడం జరుగుతున్నది. సో మనకు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా మనకు కుడి కన్ను అనేటువంటిది పాట కూడా ఉన్నది. కుడి కన్ను అదిరితే అదేదో పాట. కుడి కన్ను అనేటువంటిది అదరడము పురుషులకు ఇది మనకు మంచి వార్త, పని ఏదైతే ఉందో విజయవంతము అని చెప్పడం జరుగుతున్నది. మరొకటి ఏమిటంటే డబ్బు లేదా శుభ సమాచారము అనేటువంటిది ఉన్నది. ఇందులో కొన్ని నాకు అనుభవాలు, ఇది సత్యం ఏనరా. స్త్రీలకు కొంచెము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చెప్తూ ఉంటారు. మనకు ఏదైతే ఇక్కడ కుడి కన్ను ఉందో కుడి కన్ను అదురుతుంది అంటూ అనుకుంటుంటారు. స్త్రీలకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అది భార్యాభర్తలకు కానీ, అత్త కోడలకు కానీ, లేదా తల్లి కూతుర్లకు కానీ. ఇది కూడా సత్యం. ఇది కూడా నాకు చాలా అనుభవం ఉంది దీనిపైన. అదేవిధంగా ఎడమ కన్ను అదిరితే చిన్న ఆటంకాలు ఏర్పడతాయి పురుషులకు. అదేవిధంగా స్త్రీలకు అద్భుతమైనటువంటి శుభవార్త అని మనకు చెప్పడం జరుగుతున్నది. కనుక సో ఏ పారంపర్యంగా కూడా కొన్ని నమ్మకాలు అనేటువంటివి ఉంటవి. సో మనకు అవి తప్పకుండా కూడా అంటే ఇలాంటి సందర్భాలలో వాస్తవానికి నేను ముందుగా చెప్పిన కాఫీ తాగడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కొద్దిగా మనకు గోరువెచ్చని నీళ్ళు లైక్ ఏమైనా వాటర్తోని కొంచెం శుభ్రపరచుకోవడం కావచ్చును. అదేవిధంగా కళ్ళను కొద్దిసేపు మూసుకొని కీర పెట్టుకొని కొంత కూల్ ఉండేటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా కొంత మొబైల్ లేదా టీవీ నుంచి దూరంగా ఉండేటువంటి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా నిద్ర అనేటువంటిది అవసరం ఈ తరుణంలో కళ్ళు మూసుకొని. సో ఈ విధంగా పురుషులకైనా స్త్రీలకైనా కూడా మనకు కుడి కన్ను అనేటువంటిది పురుషులకు మనకు శుభము, స్త్రీలకు కొంత అశుభము. ఎడమ కన్ను అనేటువంటిది పురుషులకు కొన్నిసార్లు అశుభమే వాస్తవానికి, స్త్రీలకు కూడా శుభము అనేటువంటిది మనకు నమ్మకంగా చెప్పడం జరుగుతున్నది. కనుక ఏదేమైనా కూడా అంతా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది ఇది అవసరము చాలా. కంటికి సంబంధించిన అధిపతి ఎవరు? రాహువు. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయేత్. ఎవరికైతే జాతకరీత్యా రాహువు గనుక బాగా ఉండడో, రాహువు బాగా లేని స్థానాలు అంటూ కొన్ని ఉంటవి. మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, కొంత రాహువు సింహరాశిలో ఉన్న వారికి అధికంగా, స్త్రీలకైతే ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది, అధికంగా గొడవలు జరుగుతాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఉండేటువంటి వారికి కన్ను అధికంగా కొంత అదిరే పరిస్థితి ఉంటుంది. కనుక రాహువుకు అధిపతి దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోండి. అంత అద్భుతమైనటువంటి శుభాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ్.